అందరికీ నమస్కారం. వీడియో లెంతీగా ఉన్నప్పటికీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. మొన్న పార్లమెంట్లో సవరణలు చేసినటువంటి శిక్షా స్మృతులు గట్టెక్కిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఏమేం మార్పులు చేశారు? ఎందుకు చేశారు? కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, దేశంలో కఠిన చట్టాలు కావాలని మనమే కోరుకుంటాం. కాస్త ఈ చట్టాలను సవరణ చేస్తే రోడ్డు ఎక్కేసి అన్యాయమైందని మనమే గోల చేస్తాం. తాజాగా ట్రక్ డ్రైవర్లు చేస్తున్నటువంటి నిరసనలు దేనికి సంబంధించినవి అంటే, హిట్ అండ్ రన్ కేసులో 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జరిమానా కూడా భారీగా ఉంటుంది. అలా కాకుండా పొరపాటున మన వలన యాక్సిడెంట్ జరిగితే అతడిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోలీసులకు సమాచారం ఇస్తే ఈ కఠిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, అవి అంతగా అప్లికబుల్ కాకపోవచ్చు. ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా హిట్ అండ్ రన్ కేసులో మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి అనటంలో ఎంత మాత్రం సమంజసమైనటువంటి ఆలోచన ఉంది, ఈ నిరసనల్లో ఎంత అర్థం ఉంది అనేది వారికే తెలియాలి. ఏదైతేనేం కేంద్రం అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు అలాగే కొంతమంది క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ఆ యొక్క చట్ట సవరణ ఏదైతే ఉందో అది ఇప్పుడే అప్లై చేయము, అది సెలక్షన్ కమిటీకు లేకపోతే ఇతరత్ర దానిపైన డిస్కషన్స్ జరుగుతాయి, ఇప్పుడైతే దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అనేలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పటికైతే నిరసనలు చల్లబడే అవకాశం ఉంది, రాజకీయాలు కనుక ఇందులో చొరబడకపోతే. కానీ డౌటే. సరే, అసలు విషయానికి వద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాలు స్వార్థ కుతంత్రాలతో 150 ఏళ్ల క్రితం తయారైన ఈ చట్టాలను 2023లో తొలగించి బీజేపీ ప్రభుత్వం ఓవరాల్గా నేర చట్టాలకు కొత్త రూపునిచ్చింది. డిసెంబర్ 21, 2023న పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి డిసెంబర్ 25న సంతకం చేశారు. దీంతో భారతీయ చింతనతో కూడినటువంటి నేర స్మృతి అమల్లోకి వచ్చినట్లయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయ సభల్లో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం నేర న్యాయ వ్యవస్థలోనే సమూలమైన మార్పులకు ఈ చట్టాలు దోహదం చేస్తూ ఉన్నాయి. ఒకటి, 1860 నాటి ఐపీసీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత బిల్లు. 2, 1898 నాటి సిఆర్పిసి చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు. 3, 1872 నాటి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ సాక్ష్య బిల్లు. ఆ విధంగా కొత్తగా పార్లమెంటు ఆమోదించినటువంటి ఈ 3 న్యాయ సంస్కరణ బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ క్రిమినల్ చట్టాలను సమూలముగా మార్చివేస్తున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఇందులో మనం చూసుకుంటే భారతీయ న్యాయ సంహితలో మొత్తం 19 అధ్యాయాలు, 356 సెక్షన్లు ఉన్నాయి. దీని నిర్మాణం ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ మాదిరిగానే ఉంటుంది. శారీరక దాడులు, ఐపీసీలో పేర్కొన్న హత్య, ఆత్మహత్యకు పురికొల్పటం, తీవ్రంగా గాయపరచడం వంటి అంశాలను యథాతథంగా ఉంచారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదము, హత్య లేదా మూకదాడుల ద్వారా తీవ్రంగా గాయపరచడం వంటి కొత్త అంశాలను చేర్చారు. మూకదాడులకు పాల్పడితే గరిష్టంగా మరణశిక్ష విధించే అవకాశం ఈ చట్టం కల్పిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో ఈ మూకదాడుల సమస్య మనం చూస్తూ ఉన్నాం. మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలు, ఇతరుల కష్టాలు, బాధలు చూసి ఆనందించే తత్వం, స్త్రీలలోని అణకువను అవహేళన చేయటం వంటి ఐపీసీ అంశాలను యథాతథంగా ఉంచారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని మేజర్గా పరిగణించే వయస్సును 16 నుంచి 18కి పెంచారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుని మోసగించినట్లయితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆస్తులకు వ్యతిరేక నేరాలు, దొంగతనం, దోపిడీ, కన్నపు దొంగతనం, మోసం వంటి ఐపీసీలోని అంశాలను కూడా యథాతథంగా ఉంచారు. సైబర్ ఆర్థిక నేరాలను కొత్తగా చేర్చారు. రాజ వ్యతిరేక నేరాలు, ఐపీసీలోని పేర్కొన్న రాజద్రోహ నేరాన్ని తొలగించారు. దీని స్థానంలో భారత ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లజేసే నేరాలను చేర్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాలు చేసే ఉగ్రవాదం, వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటులను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అంతకుముందు వీటిని వివిధ చట్టాల కింద పేర్కొనేవారు. వాక్ స్వాతంత్ర్యానికి, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు అడ్డంకిగా ఉన్న వలసవాద కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని తొలగించారు. ఇక భారతీయ సాక్ష్య అభినియం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు ఏదైతే ఉందో మొత్తం దీంట్లో 170 సెక్షన్లు ఉన్నాయి.
అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 వరకు మాత్రమే ఉండేవి. ఇందులోని 23 సెక్షన్లకు మార్పులు చేశారు, 5 సెక్షన్లను తొలగించగా మరో సెక్షన్ను కలిపారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని భద్రపరిచే ఉపకరణాన్ని కూడా ఇందులో నిర్వచించడం జరిగింది. ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కావలసిన అభిలక్షణాలని కూడా డీటెయిల్డ్గా ఇందులో వివరించారు. డిజిటల్ సమాచారాన్ని మార్పు చేయకుండా, దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి. డిఎన్ఏకు సంబంధించినటువంటి సాక్ష్యాలను అనుమతించడంలో పాటించాల్సిన నిబంధనలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇది జీవ సంబంధ సాక్ష్యంలోని విశ్వసనీయత, ఖచ్చితత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వైద్య సలహా, చేతిరాత విశ్లేషణ వంటి అంశాల్లో నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. కేసుకు సంబంధించిన పరిస్థితులు లేదా వాస్తవాలను నిర్ధారించటం దీని ఉద్దేశ్యం. నిరపరాధి భావన అనేది నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక సూత్రం. అంటే నేరాభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరం రుజువయ్యే వరకు నిరపరాధిగానే పరిగణిస్తారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS ఈ బిల్లు చట్టాన్ని మరింత ఏకీకృతం అలాగే సరళీకృతం చేసింది. ముఖ్యంగా CRPCలోని చాలా నిబంధనల్ని తొలగించటము లేక సవరించటము జరిగింది. ఇందులో మొత్తం 38 చాప్టర్లు, 533 సెక్షన్లు ఉన్నాయి. పాత చట్టంలోని 160 సెక్షన్లలో మార్పులు చేయగా 9 కొత్త సెక్షన్లను చేర్చి మరో 9 పాత సెక్షన్లను తొలగించారు. నిందితుడికి హక్కులను మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా న్యాయవాదిని నియమించుకునే హక్కు, మౌనంగా ఉండే హక్కు, న్యాయబద్ధమైన విచారణ హక్కును కల్పించారు. నేర న్యాయ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి BNSS దోహదం చేస్తుంది. ముఖ్యంగా అనవసర ఆలస్యాలను నిరోధించటం, విధి విధానాలను క్రమబద్ధీకరించడం ద్వారా చట్టం బలోపేతానికి దోహదపడుతుంది. ఇక ఇందులో చేసిన మార్పులకు సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. చాలా కేసుల్లో ఏ విధమైన వారెంటు లేకుండా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఇది కల్పిస్తోంది. పోలీసులు బెయిల్ వ్యతిరేకించడం కష్టమవుతుంది. చాలా కేసుల్లో నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నేర విచారణలో పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలు పడతాయి. నిర్దేశిత కాలంలో కేసు దర్యాప్తు పూర్తి చేయాలి కనుక వారికి ఈ వెసులుబాటు అవసరం. కోర్టులు నిర్దేశిత కాలంలో కేసు విచారణ జరిపి తీర్పులు వెలువరించాలి. విచారణలు, అప్పీళ్లు, వాంగ్మూలాల నమోదు వంటి అంశాల్లో సాంకేతికత వినియోగానికి ఇది వీలు కల్పిస్తుంది. అంతేకాదు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. లైంగిక హింస కేసుల్లో బాధితుల వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ రూపంలో నమోదు చేయడం తప్పనిసరి. దీనివల్ల సాక్ష్యాన్ని భద్రపరచడమే కాకుండా తారుమారు చేసే అవకాశాలను ఇది నిరోధిస్తుంది. ఒక ఫిర్యాదుకు సంబంధించిన స్థితి ఏ దశలో ఉన్నది 90 రోజుల్లోగా పోలీసులు తప్పనిసరిగా వివరించాలి. దీనివల్ల బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయి. CRPCలోని 41A సెక్షన్ను ఇందులో సెక్షన్ 35గా పేర్కొన్నారు. దీని ప్రకారం నిందితుడి వయస్సు 60 ఏళ్లు దాటినా లేక 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో పోలీసులు అరెస్టు చేయాలంటే ముందుగా DSP ర్యాంకు అధికారి నుంచి అనుమతి పొందాలి. 7 ఏళ్లు లేదా అంతకు మించి శిక్ష పడే కేసును ఉపసంహరించుకునే ముందు పోలీసులు బాధితులను తప్పనిసరిగా సంప్రదించాలి. తద్వారా న్యాయ నిరాకరణ లేదా రాజీ పడే అవకాశానికి తావుండదు. నేరగాళ్లు తప్పించుకొని తిరుగుతున్న కేసుల్లో కోర్టులు వారి పరోక్షంలో కేసును విచారించి శిక్షలు విధించవచ్చు. తద్వారా నేరగాడిని న్యాయ చట్టం నుంచి తప్పించుకోకుండా చూడవచ్చుననేదే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈమెయిళ్లు, SMS వంటి ఎలక్ట్రానిక్ రికార్డుల ఆధారంగా మెజిస్ట్రేట్లు గుర్తించదగిన నేరాలను నమోదు చేయవచ్చు. సాక్ష్యాల సేకరణకు, వాటిని సరిచూడడానికి ఇది వీలు కల్పిస్తుంది. మరణశిక్ష పడిన కేసుల్లో క్షమాభిక్ష కోసం గవర్నర్కు 30 రోజుల్లోగా, రాష్ట్రపతికి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ఏ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. సో అది సంగతి. ఇక ఈ బిల్లులు ప్రకారము విధించేటటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంట్ చేసి పారిపోతే 10 ఏళ్ల జైలు, అదే యాక్సిడెంట్కు గురైన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకువెళ్తే శిక్షలో సగానికి తగ్గింపు, మూకదాడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు, ఉరి శిక్ష, మైనర్పై అత్యాచారం చేస్తే జీవితకాలం జైలు శిక్ష, ఒకవేళ మైనర్ చనిపోతే నిందితులకు ఉరి శిక్ష, దేశద్రోహానికి జీవితకాల శిక్ష నుంచి 7 ఏళ్ల వరకు మార్పు, నేరం చేసి విదేశాలకు పారిపోయిన వారు 90 రోజుల్లోగా లొంగిపోవాలి, లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని నియమించి తీర్పును ప్రకటిస్తారు. అటువంటి నేరగాళ్లను విదేశాల నుంచి రప్పించి ఉరి శిక్ష విధిస్తారు. మహిళలకు EFIR నమోదు చేసుకునే అవకాశం ఉంది.
అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కుటుంబీకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దర్యాప్తు సోదాలను వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే 0 ఎఫ్ఐఆర్లు దాఖలు చేయవచ్చు. 24 గంటల్లో దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కు మార్చుకోవచ్చు. నిరాధారంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడానికి వీల్లేదు. అరెస్ట్ అయిన వారి వివరాలు కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక అధికారి నియామకం. ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను వేలం వేసి ఆ సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు మళ్లించటం. నేరం సందర్భంగా పట్టుకున్న వాహనాలను 30 రోజుల్లో కోర్టు ద్వారా అమ్మేస్తారు. 7 ఏళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ టీం దర్యాప్తు తప్పనిసరి. ఇదిలా ఉంటే ఇక ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ విచారణకు సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సిఆర్పిసి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఎటువంటి కాలావధిని పేర్కొనలేదు. అయితే బిఎన్ఎస్ఎస్ ఇందుకు కాలావధిని నిర్దేశిస్తుంది. సాధారణ ఉల్లంఘనలకు 3 రోజుల్లోగా ఛార్జ్షీట్ లాంఛనంగా దాఖలు చేయాలి. 3 నుంచి 7 ఏళ్లు శిక్ష పడేటటువంటి నేరాలకు సంబంధించిన దర్యాప్తు 14 రోజుల్లోనే పూర్తి చేయాలి. అప్పటికీ తెలిసిన అంశాల ఆధారంగా ఫిర్యాదుని నమోదు చేయాలి. 90 రోజుల్లోగా మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసే సమయానికి మిగిలిన దర్యాప్తును పూర్తి చేయాలి. ఛార్జ్షీటు విచారణార్హమైనదా కాదా అన్న అంశాన్ని మెజిస్ట్రేటు 14 రోజుల్లోగా నిర్ణయించాలి. లైంగిక దాడికి గురైన బాధితుల నివేదికలను నిర్ణీత కాలావధిలోగా పంపాలి. ఆరోపణలను రాసేందుకు, డిశ్చార్జ్ పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకునేందుకు, డిశ్చార్జ్ కోసం దరఖాస్తును దాఖలు చేసేందుకు కాలావధులను నిర్ణయించారు. కేసు విచారణకు నిందితుడు 90 రోజుల్లోగా గనక హాజరు కాకపోతే అతని పరోక్షంలోనే విచారణ జరపవచ్చు. మొట్టమొదట నేరానికి పాల్పడిన వారు వారి శిక్షాకాలంలో 1/3 వంతు కాలం విచారణ ఖైదీగా కొనసాగితే విడుదల కావచ్చు. ఇక ఇతర సందర్భాల్లో శిక్షాకాలంలో సగం పూర్తి చేయాల్సి ఉంటుంది. నేర నిర్ధారణ జరిగిన వారు మాత్రమే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బయట పార్టీలు లేదా ఎన్జిఓలు అటువంటి పిటిషన్లను దాఖలు చేయరాదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 30 రోజుల్లోగా ఈ దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా లైంగిక దాడుల కేసుల్లో పోలీస్ స్టేషన్లకు రావడానికి విముఖత చూపే మహిళలకు ఈ ఎఫ్ఐఆర్ అనేది ఉపయోగకారి. నేరం జరిగిన ప్రదేశాలకు ఫోరెన్సిక్ టీం సభ్యులు సందర్శించాలి. ఫోరెన్సిక్ సాక్ష్యాల వల్ల నేర నిర్ధారణ మరింత ఖచ్చితంగా జరుగుతుంది. గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష పడే కేసుల్లో శీఘ్ర విచారణ జరుపుతారు. గతంలో ఇది 2 ఏళ్లుగా ఉండేది. గతంలో మొత్తం 19 కేసుల్లో పరారీలో ఉన్నటువంటి అపరాధుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగేది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్యను 120కి పెంచారు. ఇక నూతన సంస్కరణల ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇప్పటి వరకు అత్యంత సంక్లిష్టముగా కాలం చెల్లిన నేర చట్టాలను ఆధునీకరించి మరింత సరళీకృతం చేయడం కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు తీవ్రమైనదిగా పరిగణించినటువంటి ఐపీసీ 124A సెక్షన్ను తొలగించారు కాబట్టి చాలా వరకు విపక్షాలు కూడా నోరు మూసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ విమర్శకులు అసమ్మతివాదులపై దీన్ని ప్రయోగించారన్న విమర్శ ఉంది. కొత్తగా ఉగ్రవాదము, అవినీతి, మూకదాడులు, వ్యవస్థీకృత నేరాలు వంటి వాటిని చేర్చారు దానికి రీప్లేస్డ్గా. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఈ నేరాలను సమగ్రంగా నిర్వచించలేదు. మహిళలతో పాటుగా పురుషులు, ట్రాన్స్జెండర్లను కూడా లైంగిక నేరాల్లో బాధితులుగా చేర్చడం ద్వారా లింగ తటస్థ్యాన్ని పాటించినట్లయింది. ఎలక్ట్రానిక్ ఫోరెన్సిక్ సాక్ష్యాలను దర్యాప్తు, విచారణ, తీర్పు చెప్పే సమయాల్లో మరింత ఎక్కువగా ఉపయోగించడానికి వీలవ్వడం ఏదైతే ఉందో అది చాలా ఉపయోగకారి. నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా పౌరులు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. పౌరుల రాజ్యాంగ హక్కులకు ఈ సంస్కరణలు మరింత రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, మర్యాద, గోప్యత, పారదర్శక విచారణకు ఈ సంస్కరణలు వీలు కల్పిస్తాయి. ఫైనల్గా కాలం చెల్లినటువంటి చట్టాలు, విధానాలకు సంబంధించిన విషయానికి వస్తే 1860 ఆ ప్రాంతంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, విధానాలే ఇప్పటికీ అమలవుతున్నాయని మనకు తెలుసు. ఇవి పాతబడిపోవడమే కాదు, ఇప్పటి కాలానికి ఎంత మాత్రం తగినవి కావు. సైబర్ నేరాలు, ఉగ్రవాదము, వ్యవస్థీకృత నేరాలు, మూకహింస ప్రధానంగా ఇటువంటి నేరాలకు గత చట్టాల్లో ఏ విధమైన శిక్షలు లేవు, నిర్వచనాలే లేవు. పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు ఎంత మాత్రము సంతృప్తికరంగా లేవని 2వ ఏఆర్సి స్పష్టం చేసింది. అవినీతి, అసమర్థత, స్పందన లేనితనం నిండి ఉన్నటువంటి పోలీసులను కలవడానికి ప్రజల్లో సుముఖత వ్యక్తం కావడం లేదు. అయితే ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు చేశారు సరే, కానీ
నేర న్యాయ వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 4.7 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 కోట్ల కేసులు అనుకోండి. దీనివల్ల సత్వర న్యాయం అందకపోవటం, విచారణ వేగం, హక్కు ఉల్లంఘన, ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లడం అనేది జరుగుతోంది. నేర న్యాయ వ్యవస్థ ప్రస్తుతం మానవ వనరులు, నిధులు వంటి మౌలిక వసతుల కొరతను కూడా ఎదుర్కొంటోందన్నది సత్యం. న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, న్యాయపరమైన మద్దతు ఇచ్చే లాయర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 2023 ఫిబ్రవరి నాటికి ఆల్మోస్ట్ మనం 140 కోట్ల జనాభాను కలిగి ఉన్నాం మన దేశంలో. అయితే ఇప్పుడు ప్రతి మిలియన్ అంటే ఒక 10 లక్షల జనాభాకి ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారనుకుంటున్నారు? కేవలం 21 మంది అంట. హైకోర్టుల్లో 400 ఖాళీలు ఉన్నాయి. దిగువ స్థాయి కోర్టుల్లో 35% పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. విచారణా సంస్థలు వృత్తిపరంగా నాణ్యమైన నిష్పక్షపాత విచారణ జరపడంలో విఫలమవుతూ ఉన్నాయి. రాజకీయ మరే ఇతర ప్రమేయాల కారణంగా విచారణలో బాధ్యతారాహిత్యం కొనసాగుతూ ఉంది. నిందితులు, సాక్షులు, బాధితుల పట్ల నేర న్యాయ వ్యవస్థ చాలా సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కస్టడీ, మరణాలు, హింస, చట్టవిరుద్ధంగా నిర్బంధించటం, బలవంతంగా నేరాలను ఒప్పించటం, అనుచిత విచారణ, కఠిన శిక్షలు వంటి ఆరోపణల్ని నేర న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నది. ఇది మొత్తంగా వీడియో. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉందని భావిస్తూ ఉన్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జాగృతి సౌజన్యంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.